ఈ మధ్యన ఆన్‌లైన్ ఆర్డర్స్ ఫుడ్‌కి సంబంధించి ఎక్కువ విపరీతంగా వస్తుంది. సో, 2025 నాటికే దాదాపు $44 బిలియన్ బిజినెస్ జరిగిందని గూడా అంచనా వేస్తున్నారు నిపుణులు. సో, ఆన్‌లైన్ బిజినెస్ రోజు రోజుకి పెరుగుతూ ఉండడం వల్ల చాలామంది అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ గాని, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల ఇంట్లో వండుకొని తినే పరిస్థితి లేదు. పైగా ఒకప్పుడైతే జాయింట్ ఫ్యామిలీస్ ఉమ్మడి కుటుంబాల వల్ల ఒకరు ఉద్యోగానికెళ్ళినా ఒకరు ఇంట్లో వంట ఉండేవారు. ఒకరు పోనీ అత్తమామ ఉండేవారు. సో, ఈవెన్ కోడలు జాబ్ చేసినా, కొడుకు జాబ్ చేసినా అత్త ఎవరో వండేవారు. సో, ఈ విధంగా ఇంట్లో ఎవరో ఒకరు వండుతారు కాబట్టి పెద్దగా బయట ఫుడ్‌కి ఎవరు తినేవారు కాదు. కానీ ఇప్పుడంతా గూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. సో, అంతా గూడా ఎవరికి వాళ్ళు చిన్న కుటుంబాలయిపోయాయి. పైగా అందరూ ఆలుమగలు పని చేస్తున్నారు. సో, ఫుల్ బిజీ స్కెడ్యూల్‌లో వంట చేయడానికి కూడా టైం సరిపోవట్లేదు. అలాంటి తరుణంలో చాలామంది ఈ ఆన్‌లైన్ ఫుడ్ బిజినెస్ మీద ఎక్కువ అంటే ఆన్‌లైన్ ఫుడ్ మీద ఆర్డర్ పెట్టుకోవడానికి చాలామంది మక్కువ చూపుతున్నారు. సో, ఒక క్లిక్ అన్నమాట. ఒక క్లిక్ వల్ల అరక్షణంలో మన చేతిలో అంటే ఒక అరగంటలో మన దగ్గరికి ఫుడ్ వచ్చేస్తుంది. మనకు కావాల్సిన ఫుడ్ వచ్చేస్తుంది. వంట చేసుకోవాలి. మనకు నచ్చిన ఫుడ్ వంట చేసుకోవాలంటే చాలా టైమ్ టేకింగ్ కాబట్టి, మన ఫుడ్ మనకు నచ్చిన ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకుంటే ఒక అర నిమిషంలో వచ్చేస్తుందన్న ఆలోచనతో ఎక్కువ ఆన్‌లైన్ ఫుడ్స్ అయితే ఆర్డర్ చేస్తున్నాం మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇలా ఎక్కువ దీని బిజినెస్ ఎక్కువ ఉందని తెలిసి బోలెడన్ని యాప్స్ కూడా వచ్చాయి. జొమాటో గాని, లేదంటే స్విగ్గీ కానీ, ఇప్పుడు జెప్టో కొత్తగొచ్చింది. ఇన్‌స్టామార్ట్ కానీ, ఓహ్! ఇంకా చాలా చాలా వెబ్‌సైట్స్ అయితే చాలా యాప్స్ కూడా మీరు చూసే ఉన్నారు. ఇదంతా బానే ఉంది కానీ, దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి కొన్ని యాప్స్ ఏం చేస్తున్నాయంటే ఆహ్, బిజినెస్‌ని అంటే త్వరగా వాళ్ళకు డబ్బు రాబడి కావాలని ఒక హైజీనిక్ లేకుండా, ఒక నాణ్యత పరమైనటువంటి ఇన్సిడెంట్స్‌ని ఏవిని కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఫుడ్‌నివ్వండి. దాన్ని ఫుడ్ డెలివరీస్‌కి లేదంటే ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళకిచ్చేస్తున్నారు. రీసెంట్‌గా అయితే జెప్టో మీద ఒక ఇన్సిడెంట్ అయితే బయటకి రావడం జరిగింది. జెప్టో ఇప్పటి వరకు వచ్చిన కొద్ది మొత్తంలోనే అంటే ఎప్పుడైతే జెప్టో యాప్ మొదలైందో ఒక 6 మంత్స్‌లోనే దాని వాల్యూ చాలా పెరిగింది. అంటే విపరీతమైన కాంపిటీషన్ వచ్చింది. స్విగ్గీకి, జొమాటోకి చాలా టఫ్ పొజిషన్ అంటే టఫ్ ఫైట్ అయితే ఇవ్వడం జరిగింది జెప్టో. సో, అలా జెప్టో ఎప్పుడైతే దాన్ని బిజినెస్‌ని అంత రీచ్‌కి తీసుకువెళ్ళిందో ఇది ఆ బిజినెస్ పరంగానే ఆలోచిస్తుంది తప్ప కస్టమర్స్‌కి కావాల్సినటువంటి నాణ్యతమైనటువంటి ప్రొడక్ట్స్‌ని డెలివరీ చేయలేకపోయింది. అందులో పనిచేసినటువంటి ఒక వ్యక్తే బయటకొచ్చి హైజీనిక్ గురించి, అక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ గురించి రీసెంట్‌గా ఇన్‌స్టాలో గాని, ట్విట్టర్‌లో గాని పోస్ట్ చేశారు. సో, అక్కడ తనేం చెప్తున్నాడంటే, అందులో పనిచేసిన వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, తనొక అంటే ఎవరో ఒక క్లయింట్ ఆర్డర్ చేశారు. యోగర్ట్ ఆర్డర్ చేసినప్పుడు తను ఆ టైంలో అక్కడ యోగర్ట్ లేకపోయేసరికి 3 రోజుల క్రితం ఉన్నటువంటి ఆ యోగర్ట్ కర్డ్ బాక్స్‌ని డెలివరీ చేశాడంట. తినే స్వయంగా చేశాడు. అప్పటికి అడిగాడంట మేనేజర్‌కి సో, ఇది 3 డేస్ బ్యాక్ అండి. ఇది బాగోదేమో అనంటే, పర్వాలేదు వాళ్ళకేం తెలుసు 3 డేస్ బ్యాక్ అని ఫ్రిడ్జ్‌లో ఉంది గదా! ఇచ్చేస్తా అని జెప్పాడంట. సో, అట్లా యోగర్ట్‌కు అలా 3 డేస్ బ్యాక్ ఇచ్చారు. ఇంకా ఫుడ్ విషయంలో గూడా ఏవైనా అప్పటికప్పుడు ఎవరైనా ఇన్‌స్టాంట్ ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు గూడా రి వాళ్ళు హైజీనిక్ ఏం చూసుకోకుండా అది హెల్తీ ఫ్రెష్‌దా కాదని చూసుకోకుండా అప్పట్లో 2 డేస్ బ్యాక్ ఉన్నవి, 3 డేస్ బ్యాక్ ఉన్నవి ఫుడ్‌నంతా గూడా వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తున్నటువంటి సందర్భాలు జెప్టోలో ఎక్కువున్నాయని చెప్పేసి జెప్టోలో పనిచేసినటువంటి ఆ పర్సనే బయటకొచ్చి ట్వీట్ చేయడం అనేది ఇప్పుడు కలకలం రేపుతుంది. ఇప్పుడు ఈ మెసేజ్ గాని, ఆయన ట్వీట్ గాని జెప్టో ఆహ్, రెవెన్యూని పడేలా చేసింది. షేర్ మార్కెట్ కూడా తగ్గిపోయింది. దీని మీద ఒక నెగెటివ్ అలిగేషన్స్ రావడం వల్ల దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కాక జెప్టో వాళ్ళేం చెప్తున్నారు, ఇది కావాలని అపోనెంట్‌గా ఉన్న అంటే ఎవరైతే కాంపిటీటర్‌గా ఉన్నారో, ఆ కాంపిటీటర్స్ ఉన్నటువంటి వాళ్ళే కావాలని మా వ్యక్తితో అంటే మా సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తికే డబ్బులిచ్చి ఇదంతా చేపిస్తున్నారని వాళ్ళైతే చెప్తున్నారు. ఈ ఆరోపణలన్నీ కూడా శుద్ధ అబద్ధం. ఇది నిజమే కాదు. మా కాంపిటీషన్ తట్టుకోలేక, మమ్మల్ని ఎదుర్కోలేక ఇలా మా మనిషిని కొనేసి ఈ విధంగా ఇతనితోని ఇలా చెప్పిస్తున్నారు, కంప్లెయింట్ ఇప్పిస్తున్నారు అన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. మరి ఇందులో పోలీసులైతే ఇన్వాల్వ్ అయ్యారు. ఇందులో నిజంగానే జెప్టో చేసిన మిస్టేక్స్ ఉన్నాయా? లేకపోతే వాళ్ళ కాంపిటీటర్స్ డబ్బులిచ్చి ఈ వ్యక్తితో చెప్పిస్తున్నారనే విషయాలన్నీ గూడా వాళ్ళు పోలీసులైతే ఆరా తీస్తున్నారు. ఈ 2 విషయాలు పక్కన పెడితే నిజానికి మీరు ఆలోచించండి. బయట మనం ఎక్కడైనా బయట ఫుడ్‌కెళ్ళినప్పుడు అంటే ఇంట్లో చేసే ఫుడ్ కన్నా బయట రెస్టారెంట్ ఫుడ్‌కెళ్ళినప్పుడు డూ యూ థింక్ రియల్లీ అది మంచి హెల్తీ ఫుడ్ అని అనిపిస్తుందా? మంచి నాణ్యత పరమైనటువంటి వెజిటబుల్స్ కానీ, ఫ్రెష్ మీట్ గానీ, లేదంటే ఏవైనా గానీ మంచిగా తీసుకొచ్చి వండి మనకి పెడుతున్నారని మీకనిపిస్తుందా? మంచి ఆయిల్ యూజ్ చేస్తున్నారా? ఆహ్, వాడిన ఆయిలే పదే పదే వాడుతున్నట్టు మీకనిపించదు?
బయట ఎక్కడ రెస్టారెంట్‌లైనా ఏ ఫుడ్ విషయంలోనైనా మనకందరికీ తెలుసు. అది ఫ్రెష్‌గా కాదు. అది గుడ్ గుడ్ అది గుడ్ గూడా కాదు. అది గూడా ఎలా అంటే మన హెల్త్‌ని గట్ హెల్త్‌ని పాడు చేస్తుందని గూడా అందరికీ తెలుసు. బట్ స్టిల్ ఎందుకు మనం బయటికెళ్ళి తింటున్నామంటే మన టేస్ట్ కోసం సరే ఈ టైంలో మనం ఏం వండుకుంటారో బయటికెళ్తే నచ్చిన ఫుడ్ తినేయొచ్చు కదా! అన్న ఒక ఆలోచనతో ఒక్కసారి తింటే ఏం కాదులే అన్నట్టు అట్లా ఒక్కొక్కరు అలా ఆలోచించి బయటికెళ్ళి తింటున్నాం. లేదంటే ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నాం. ఇదే జరుగుతుంది. జెప్టోలో గూడా ఇప్పుడు అలా జరిగిందనడానికి ఆధారాలు ఉన్నాయా లేవో పక్కన పెడితే, బట్ మన మనస్సాక్షికైతే తెలుసు గదా! అవన్నీ గూడా వాళ్ళు ఎప్పుడో వాడినటువంటి వస్తువులను మనకప్పటికప్పుడు ఆల్టర్‌నేటివ్ ఏం లేకుండా అవి పడేయకుండా వేస్ట్ కాకుండా ఉండడానికి కస్టమర్ ఆర్డర్ చేస్తే ఇచ్చేస్తున్నారు. మీకింకో విషయం తెలుసా? ఎప్పుడైనా పెట్టినప్పుడు ఆ యాప్స్ ఓపెన్ చేసినప్పుడు 50% హాఫ్, 20% ఆఫ్, 99% ఆఫ్, ఇది కొంటే బై 1 2 గెట్ అలా అన్ని ఆఫర్స్ ఎందుకు పెడతారు? ఇవన్నీ గూడా ఆఫర్స్ ఎందుకు పెడతారంటే, గతంలో ఉన్నవి అంటే నిన్న మొన్నటి ఉన్నవన్నీ గూడా పాడు చేసుకోకుండా, పడేయకుండా ఉండడానికి ఇలా ఆఫర్ పెట్టి ఇలా ఇచ్చేస్తూ ఉంటారు. సో, వేస్ట్ కాకుండా ఉంటది. క్లయింట్స్‌ని అట్రాక్ట్ చేసుకోవడానికి, కస్టమర్‌ని అట్రాక్ట్ చేసుకోవడానికి, వాళ్ళ బిజినెస్‌ని ఆహ్, ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నారే తప్ప, నిజంగా వాళ్ళ బిజినెస్ తక్కువ చేసుకొని, వాళ్ళు ఫ్రీగా మనకేదైనా ఇస్తున్నారా అంటే, అది లేనే లేదు. ఏ బిజినెస్‌లో ఉండదు. ఈవెన్ జెప్టో అనే కాదు, స్విగ్గీ అనే కాదు, జొమాటో అనే కాదు, ఇన్‌స్టామార్ట్ అనే కాదు, ఏ యాప్‌లో గూడా ఇలాంటివైతే ఎవరు గూడా ఉచితంగా ఏది చేయరు. వాళ్ళకి లాభం లేనిదే ఇలాంటి బిజినెస్ చేయదు. మీకు తెలుసా ఈ జెప్టో గానీ, స్విగ్గీ కానీ దాదాపుగా ఒక్క రోజుకి $7,000,000,000 బిజినెస్ చేస్తుంది. అంటే లక్షల బిజినెస్. దాని రెవెన్యూ చూస్తే షాక్ అవుతారు. మొత్తం ఇండియా మొత్తం. ఇండియానే గాదు వరల్డ్ వైడ్‌గా ఎక్కువ బిజినెస్ చేస్తున్నటువంటి సంస్థలేవని అంటే అది మొట్టమొదటిగా ఫుడ్ బిజినెస్‌లే. ఫుడ్ బిజినెస్‌ల తర్వాతనే ఇంకే బిజినెస్‌లు ఉన్నాయనడానికి ఇదొక నిదర్శనం. సో, అందుకే చాలా మంది ఈ ఫుడ్ బిజినెసెస్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో, ఇలాంటివి అంటే ఫుడ్‌లో ఇక్కడ జనరల్‌గా కూడా మార్జిన్ 50% ఉంటుంది. బయట మనం ఒక రెస్టారెంట్ ఎక్కడైనా బిజినెస్ చేసినా కూడా 50% మార్జిన్ ఉంటున్న విషయం తెలుసు. ఎందుకంటే సర్విస్ ఓరియెంటెడ్ బిజినెస్‌లు ఇవన్నీ కూడా. సో, సర్వీసు అట్ ది సేమ్ టైమ్ ప్రొడక్ట్స్. సో, ప్రొడక్ట్స్ మీద మిగిలేది, అలాగే సర్విస్ మీద మిగిలేది అంతా గూడా వీళ్ళు మార్జిన్ పెట్టుకొని, ఆ మిగిలిన డబ్బులంతా గూడా కస్టమర్ మీద పడే విధంగా చేస్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఫుడ్ బిజినెస్ మీద ఎక్కువ మార్జిన్ ఉండడం వల్ల, ఇలాంటి యాప్స్ అనేవి ఎక్కువవుతున్నాయి. పైపెచ్చు జెప్టోలో కేవలం ఫుడ్ ఒకటే గాకుండా మీరు అంటే కిరాణా షాప్‌కెళ్ళి కొనుక్కోవాల్సినవి, లేదంటే సూపర్ మార్కెట్‌కెళ్ళి కొనాల్సినవన్నీ కూడా అప్పటికప్పుడు మీరు వెళ్లి కొనేంత టైం ఉండదు కాబట్టి జస్ట్ ఒక క్లిక్ చేస్తే 10 మినిట్స్‌లో డెలివరీ చేస్తామంటారు గదా! అలా ప్యాకెడ్ ఫుడ్ ఏదైతే ఉంటదో ప్యాకేజ్ ఫుడ్ గాని, కూల్ డ్రింక్స్ గాని, లేదంటే కర్డ్ ప్యాకెట్స్ గాని, ఇవన్నీ గూడా ఇమ్మీడియేట్‌గా మన ఇంటికొచ్చి చేరుతాయన్నమాట. ఇవన్నీ గూడా ఎప్పుడైతే దీంట్ నుంచి వస్తున్నాయో కనీసం మనం కిరాణా షాప్‌లోకెళ్తే మనకు పొద్దున్న ఎవడో ఒకతను వచ్చి మార్కెట్ నుంచి తీసుకొచ్చి పొద్దున్న కర్డ్ ప్యాకెట్స్ వేయడమో, లేకపోతే ఇవన్నీ గూడా అట్‌లీస్ట్ మనకు తెలుసు ఈరోజు, రేపు అని తెలుస్తాయి. కానీ ఇలా ఆర్డర్ చేసుకోవడం వల్ల ఇదంతా గూడా స్టోరేజ్ ఫుడ్ అన్నమాట. అంటే స్టాక్ అంతా గూడా ఎప్పుడో మిగిలిపోయిన స్టాక్ మీద అంతా గూడా వీళ్ళేం జేస్తారంటే ఆహ్, నేమ్ చేంజ్ జేయడమో, లేకపోతే ఆ డేట్ చేంజ్ చేయడమో అవంతా చేసేసి ఇమ్మీడియేట్‌గా వాటిని ఇలా ఆఫర్స్ పెట్టి అందరికి ఇట్లా ఇచ్చేయడం జరుగుతుంది. సో, మనం ఏమనుకుంటాం అబ్బా! ఇది ఆర్డర్ చేసుకుంటే ఇది ఫ్రీ వస్తుంది. 50% ఆఫ్, 90% ఆఫ్ అనేసరికి బోలెడంత వచ్చేస్తుంది గదా! అని జెప్పేసి ఈ ఆలోచనతో వాటిని మనం ఆర్డర్ చేసుకుంటే మనం తీసుకుంటున్నాం. కానీ మనం ఫ్రెష్ తింటున్నామా? ఎప్పుడు తింటున్నాం? అసలు ప్యాకెట్ ఫుడ్డే తినకూడదని మనకు తెలుసు. బట్ స్టిల్ తింటున్నాం. ఎందుకంటే ఒకసారి తింటే ఏమవుతదిలే అన్న ఆలోచనతో తింటున్నాం గాబట్టి, అలా ప్రతి ఒక్కరు ఇలా ఆలోచించడం వల్ల వాళ్ళ బిజినెస్‌లు ఆ విధంగా ఎళ్తున్నాయి. సో, ఓవరాల్‌గా తను చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ట్విట్టర్‌లో చేసినటువంటి ట్వీట్ ఇప్పుడైతే జెప్టో మీదైతే చాలా ఆహ్, ప్రభావమే చూపిచ్చింది. ఆ ఎఫెక్ట్‌కి అయితే ఇప్పుడు వాళ్ళ అధికారులు, వాళ్ళ యాజమాన్యం అయితే ముందుకొచ్చి చెప్పారు. ఇది కావాలని చేయిస్తున్నారని చెప్తున్నారు. మరి చూద్దాం పోలీసులు దీన్ని ఏ విధంగా తీసుకెళ్తారు? ఫుడ్ సేఫ్టీ అధికారులు దీన్ని ఏ విధంగా పరిగణిస్తారన్న విషయాలు గూడా మీకు త్వరలోనే అప్డేట్ ఇస్తాను.